హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేనైతే బార్డర్ వేయడం లేదు, నార్మల్గా బ్లౌజ్ అని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్తో మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకుని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బార్డర్ అనేది చిన్నగా వచ్చింది, మనం యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బార్డర్ కట్ చేసుకొని మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత పైన అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నేనైతే బార్డర్ అనేది కట్ చేసేస్తున్నాను. సైడ్ మనకి క్లాత్ తక్కువనే సరే జాయింట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ని, కాబట్టి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఫోల్డింగ్స్ అవి కరెక్ట్గా చూసుకోండి. సైడ్ ఎడ్జెస్ కానీ కింద ఎడ్జెస్ కానీ స్ట్రైట్గా ఉన్న విధంగా చూసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ముందుగా ఒక 1/2 ఇంచ్ అయితే మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచే మన హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోండి హ్యాండ్ పొడవు అనేది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఇప్పుడు షోల్డర్కి పొడవుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకి లూజ్ అనేది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాలి. అలాగే చంక భాగం పొడవు మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. మనం లోతు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇప్పుడు చంక భాగం పైనుంచి అంటే పైనుంచి స్ట్రైట్ భాగం దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ పొడవు అనేది తీసుకోవచ్చు. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే 3 ఇంచెస్ తీసుకోండి. అంటే మనకి చంక భాగం పొడవును బట్టి మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు ఉంది కాబట్టి నేను 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ మన చంక భాగానికి మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. మన షేప్ అనేది హ్యాండ్కి ఎప్పుడు కూడా ఈ విధంగానే రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఉండాలన్నా, పైకి ఎత్తి పెట్టిన రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా హ్యాండ్స్కి కరెక్ట్గా లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయడానికి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇదే క్లాత్ని సైడ్ వేసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని సైడ్కి వేసుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనం జాయిన్ చేసాక క్రాస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 2 జాయిన్ చేసినప్పుడు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా తీసుకోండి కింద ముందు. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పెంచుకొని ఒక 2.5 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ పొడవు లూజు కూడా మనకి హ్యాండ్ లూజ్ ఎంతవరకు వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక 2.5 ఇంచ్ ఇప్పుడు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. 2 జాయిన్ చేస్తాం కాబట్టి ఖర్చు వదులుతున్నాను. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. కింద కూడా పొడవు కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. అంటే మనకు అక్కడ వరకు పొడవని తెలియడం కోసం మనం లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా లోత్ అనేది తీసుకోవాలి. అది కూడా మనకి షేప్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూసుకోండి.
ఇప్పుడు 2 హ్యాండ్స్ రైట్ సైడ్స్ రెండు కూడా ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోండి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ టిప్స్ అనేది మీరు పాటిస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు డౌట్స్ లేకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ టిప్స్ అనేది పాటించండి. మీరు బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం జాయింట్ చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అలాగే మిడిల్లో మనకి బార్డర్ వచ్చినట్లయితే, మనకి చిన్నగా వచ్చింది క్లాత్ అనుకున్నట్లయితే బార్డర్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోండి బార్డర్ని. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక హాఫ్ బార్డర్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే, చిన్నగా కావాలనుకునే వాళ్ళు మిడిల్కి వచ్చే విధంగా ఈ విధంగా జాయింట్ చేసుకోండి. అలాగే ముందుగా నార్మల్గా కుట్టేసుకున్నట్లుగానే నార్మల్గా మిషన్ స్టిచ్ చేసుకొని మనం మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. డబుల్ ఫోల్డ్ చేసుకొని ముందు మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. లేదా మీరు బార్డర్ వేసే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని మిడిల్లో జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. కరెక్ట్గా కింద పైన కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా రైట్ సైడ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ముందుగా ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసుకోండి. అప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు మళ్ళీ. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అలాగే పైన కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.